దేవుని స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువు. పరిసయ్యులు ఒకరితో ఒకడు, మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకో. అందరి మాట చెప్దాం, ఇదిగో. అందరు చెప్దాం, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయింది. ఎక్కడ? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము నీది, ప్రజలు నీవారు. తండ్రి, నేను ఒక చిన్న పాత్రను తండ్రి, మీరు నన్ను వాడుకోనండి తండ్రి. ఈ దినము ప్రభువా, నేను స్తుతించు భాగ్యము, నేను ఆరాధించు భాగ్యము మాకు కలిగించారు దేవా. ఈరోజు నీ వాక్యం వినడానికి, నీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించటానికి తండ్రి మీరు కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయము చేత ప్రభువా మీరు నింపి కాపాడండి. నీ కృపలో ఎదిగే భాగ్యము తండ్రి మా అందరికీ మీరు దయచేసి కృప చేసి కాపాడమని యేసునామమున తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా వాక్యం మీద శ్రద్ధ పెట్టాలని ప్రభు పేడ కోరుచున్నాను. రెండు చేతులు పైగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఏసీ వస్తుందా? చల్లగా ఉందా? ఓకే. ఓకే, దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. ఇదిగో అదొద్దు, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. అందరు చెప్దాం, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయింది అని ఉంది. లోకములో ఎన్నో ఉన్నాయి. లోకములో ఎన్నో వాటి వెనకాల మనం వెళుతూ ఉంటాం. ఎన్నో రే కూర్చోాలి కూర్చో కూర్చోాలి తిరగకూడదు. లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటి వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం. కానీ ప్రభువు ఏమన్నాడంటే, ఇక్కడ వాక్యము ద్వారా యోహాను భక్తుల ద్వారా తెలియజేసిన లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది. లోకం అంటే ఒక సామెత ఉంది, లోకం అంటే మట్టి కాదోయ్. లోకం అంటే ఎవరు? లోకమంతా ఎవరిని వెంబడిస్తుంది? యేసు ప్రభువారు వెంట వెళ్ళిపోయింది. యేసు ప్రభువుని వెంబడిస్తుంది. ఈరోజు ఈ మాట ఎప్పుడు రాయబడింది? చాలా సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ పై వచనం చదవండి. అందుచేత ఆయన సూచక క్రియ చేసనని జనులు విని ఆయన ఎదుర్కొనబోయారు. ఎందుకు యేసు ప్రభు అక్కడ అనేక మంది ఆయన వెంబడిస్తున్నారంటే, ఒక సూచక క్రియ చేశాడంట. ఆ సూచక క్రియను చూసిన దాన్ని బట్టి యేసు ప్రభు వారిని ఎదుర్కొనడానికి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే, సూచక క్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు ఆయన బతుకున్నప్పుడు. చూసిన ప్రతివాడు ఆయన వెంబడిస్తున్నాడు, ఆయన వెంట వెళ్ళిపోతున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను.
బైబిల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు స్టోరీ మనకు తెలుసు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాలుడికి ఇచ్చి తన తల్లి ఏం చేసిందంటే, ఒరే ఆ కొండ మీద యేసు ప్రభువారు దేవుని మాటలు చెప్తున్నారా, పరలోకం కోసం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఆ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఆకలిస్తే ఈ రొట్టె ఈ చేపను తిను అని చెప్పి అతనికి ఇచ్చి ఆ బాలుడికి ఇచ్చింది. ఒక చిన్న బాలుడు అని రాయబడింది. ఈ చిన్న బాలుడు వెళ్ళాడు అక్కడికి. 3 దినాలండి. ఎన్ని దినాలు చెప్పండి? 3 దినాలు అయిపోయింది, కానీ వాళ్ళ అమ్మ పెట్టింది అలాగే ఉంది. దేవుని మాటలు వింటూ ఆ మాటలనే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. 3 పూట్ల 3 రోజులు ఎన్ని టిఫిన్లు అవుతాయి, ఎన్ని భోజనాలు అవుతాయి మనకి అమ్మా? 3 టిఫిన్లు 3 రోజులు, 3 మధ్యాహ్నం భోజనం. ఇంకా కొంతమంది 4 గంటలు తినేవాళ్ళు కూడా ఉంటారు, మరి దాన్ని వేయలేము మనం, అంతేనండి. కొంతమంది 4 గంటలు తిని కొద్ది టిఫిన్ ఏదో తింటారు కదా. కాబట్టి సరిగా ఉండాలి మీరు. 3 రోజులు కూడా ఏమీ తినకుండా ఉంటే ఎలా ఉంటుంది శరీరం? అమ్మ మీకు ఉదయం సాయంత్రం ఒక ఉపాస ప్రార్థన పెట్టామనుకోండి, 3 అయ్యేటప్పటికి ఎట్లా ఉంటుంది? అయ్యి బాబాయ్ ఆకలి వేసేస్తుంది, ఏదో తినాలి. షుగర్ పేషెంట్ అయితే అమ్మా అయ్యి బాబాయ్ నాకు ఎట్టండి బాబు ముందు అంటారు. ఎందుకు? షుగర్ డౌన్ అయిపోతుంటుంది. 3 రోజులండి యేసుప్రభు వెంట ఉండిపోయాడు. యేసుప్రభు మాట విన్నాడు, అతనికి ఆకలి అనిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 పూట్ల ఆహారం లేదు. ఉన్నాయి తిందాం అనుకున్నాడు, కానీ ఈలోపు యేసుప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా 3 రోజులు ఎందుకు వీళ్ళకేమైనా పెట్టి పంపించాలి, మధ్యలో పంపిస్తే మధ్యలో పడిపోతారు వీళ్ళు, మొఖం తిరిగి పడిపోవచ్చు, కాబట్టి ఆహారానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా మన దగ్గర ఏమీ లేదు కదా, మేము మీతో ఉన్నాం, మన దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆఖరికి వాళ్ళందరూ అన్నారు, ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు అంతే. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ చిన్న బాలుడు కూడా యేసు ప్రభు వెంట వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నమ్ముకోండిరా బాబు, యేసు ప్రభు నమ్ముకోండి బతిమాలాల్సి వస్తుంది. ఎంతమందిని బతిమాలతాం? సత్యం చెప్తున్నాం, నమ్మండి యేసు ప్రభుని. లోకం ఆయన అంటే వెళ్ళిపోయింది. బైబిల్లో చాలా ఉదాహరణలు మనం చెప్పచ్చు. ఎందుకు యేసు ప్రభు వెంట వెళ్ళారు ప్రపంచం? మహాత్మా గాంధీ గారు రాసినటువంటి పుస్తకంలో, మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ గారు ఎవరు? మన జాతి పిత, స్వాతంత్రం తెచ్చిన వారిలో ఆయనను బట్టి స్వతంత్రం బ్రిటిష్ వారి నుంచి విడిపించబడింది. ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు, కొండ మీద ప్రసంగం జీవితంలో ఒక్కసారైనా ఒక మనిషి చదవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. వివేకానందుడు ఆయన కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. చాలామంది యోగులు యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు, ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళ పురాణాలలో కూడా, భవిష్య పురాణంలో కూడా యేసు ప్రభు కన్యకు పుడతాడు, ఈసా మసీహా అని వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది. ఈరోజు యేసు ప్రభుని వెంబడించడానికి వెంట వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి? అందరికీ. వాడు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు నమ్మకపోవచ్చు, వాడు నమ్మినా నమ్మకపోయినా వాడు ఎవడికి? దేవుని బిడ్డే. వాడు నమ్మలేదంతే. డబ్బుని బట్టో, లోకాన్ని బట్టో, వాడుకున్న తత్వాన్ని బట్టో, అక్కడున్న సిస్టమ్స్ని బట్టో వాడు నమ్మకపోవచ్చు. లోకం ఆయనంట వెళ్ళిపోయింది.
శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే వెళ్ళకుండా చేద్దాం అనుకున్నారు. మీకు ఒకటి చెప్తాను, ఈ మధ్య మీరు యూట్యూబ్లో గట్రా చూడండి, స్వార్థకైతే స్వార్థ మాకు వద్దంటున్నారు, ఒక ప్రార్థన పెడితే ప్రార్థన మాకు వద్దంటున్నారు, ఒక సండే స్కూల్ కార్యక్రమం పెట్టి సండే స్కూల్ పిల్లలకి దేవుని మాటలు చెప్తుంటే వీళ్ళకి మీరు ఏం బోధిస్తున్నారని అంటున్నారు. ఏం బోధించాలి? ఒక పిల్లవాడు నడవలసిన త్రోవలు వానికి నేర్పమని బైబిల్ చెప్పింది నేర్పిస్తున్నాం. మరి వాళ్ళకి ఏం చేయాలి? లోకములో ఉన్నది నేర్పకూడదు, లోకంలో ఉన్నది నేర్పకూడదు. అది నేర్చుకుంటే లోకములో ఉంటాడు మనిషి, లోకమైన వెంట వెళ్ళిపోయింది. శాస్త్రులు అయినటువంటి వారు పరిసయ్యులు కూడా ఆటంకపరచాలనుకున్న కానీ ఎవరి తరము కూడా కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2023 సంవత్సరాలైనా ఇంకా యేసు ప్రభు సంఘాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ సంఘాలు ఆగిపోయిన దాఖలాలు అయితే లేవు. దేవునికి స్తోత్రం. ఎక్కడ సంఘాలు పెరుగుతున్నాయంటే ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంటే. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికారండి అమ్మా? 33.5 సంవత్సరాలు. పరిచర్య ఎంతకాలం చేశారు అమ్మా? 3.5 సంవత్సరాలు సేవ చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇంకా ఆయన యొక్క ప్రభావము మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన వెంట వెళ్ళాలి. ఎవరు వెంట? లోకం వెంట ఏం వెళ్తున్నాయో ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడేముంది? ఓకే. మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి అన్నాడు. కొందరి పాపాలు ఏమవుతున్నాయంట? వారి తేటగా కనిపిస్తే అవి వారి వెంట అమ్మా ముందుగా. అంటే పాపం చేసినోడికి ఆ పాపం నిన్ను వదిలిపెట్టదండి. ఏం చేయదు? పాపము నిన్ను వదిలిపెట్టదు. నువ్వు వదలాలనుకుంటావు కానీ అది ఏం చేయదు, నిన్ను వదలదు. తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, ఆ తాగుడు మానిమిత ఎన్నో చేస్తాడు. రాత్రి ప్రమాణం చేస్తాడు, భార్య దగ్గరికి వచ్చి ఏమంటాడు? రేపటి నుంచి అసలు తాగను, బాటిల్ అంటే ముట్టను, అసలు సారా అంటే ఏంటో తెలీదు, బ్యాందీ అంటే ఏంటో నాకు తెలీదు, నీ మీద ప్రమాణకం. ఎవరి మీద? మళ్ళా మరుసటి రోజు రాత్రికి సేమ్ క్యాసెట్. ఏం చేస్తాడు? ఫుల్గా మందేసి వస్తాడు. అంటే రాత్రి చెప్పే కదంటే ఈ ఆలు ప్రమాణం చేస్తాడు. రోజు ప్రమాణమే. కానీ ప్రమాణం ఎందుకు చేస్తాడంటే భార్యను సంతోషపెట్టడానికి తప్ప మానేయడానికి కాదు. కాబట్టి పాపము వారి వెంట ముందుగా నడుస్తుంది. ఒకసారి వరదలు వస్తుంటే, ఒక పెద్ద ఆయన ఒడ్డున కూర్చొని ఉన్నాడు. ఒక నల్లగా ఏదో వస్తుంది. ఇతను అనుకున్నాడు ఇదేదో పెద్ద పెట్టె ఉంటుంది, బంగారం గట్టి ఇందులోని కొట్టుకొస్తుంది అని చెప్పి దానిని ఒడ్డుకి లాగాలని కర్ర పెట్టి లాగుతున్నాడు. కర్ర పెట్టగానే ఆ కర్ర దాన్ని పట్టుకుంది, లాగుతుంది. అది రావట్లేదు. ఏం చేయట్లేదు. కొంతసేపటికి ఆ కర్ర పట్టుకున్న ఆ లోపల అన్నది లాగడం మొదలెట్టింది. ఈయన అనుకున్నాడు ఈత వచ్చు కదా, ఎలాగైనా సరే నేను ఈత కొట్టి పట్టుకుంటే దీన్ని ఒడ్డుకి ఎలాగైనా చేర్చొచ్చని అది లాగితే దాన్ని పట్టుకున్నాడు. ఏడు తెలుసు, అది ఒక ఎలుగుబంటి. ఏంటది? ఒక ఎలుగుబంటి. అది ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి? అది బతకడానికి చంపి మనిషి మీద నుంచుంది. అది
లోకము పాపము నీ వెంట వెళుతుందంటే, నీ ముందు వెళుతుందంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎడదే చెప్పాడు. కాబట్టి వారి వెంట ఏం వెళ్తానేట? పాపములు వారు. మరి చదవవచ్చు. కొందరి పాపం, అందరూ పాపాలు చేయలేదండి. ఇక్కడ గమనించండి. ఏమండి? అందరూ పాపాల వెనకాలలో కొందరి పాపములు తేటగా బయటపడి ఎలా నడుస్తున్నాయి? ముందు న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. నీ పాపం నీ వెంట వస్తుందా? నువ్వు లేక పాపం వెంట నువ్వు పరిగెడుతున్నావా? ఈ మధ్య ఒక ఎంపీ కొడుకు బండి సంజయ్ అని, వాళ్ళ అబ్బాయి బండి భగీరథ్ అని, ఒక అమ్మాయిని డ్రగ్స్ ఇచ్చి పాడు చేశారని న్యూస్లో వస్తుంది. దాన్ని కొంతమంది రకరకాలుగా డీల్ చేస్తున్నారు. ఆఖరి కోర్టు ఏం చేసిందంటే, ఇది ఫోక్స్ కేసు కాబట్టి, అమ్మాయి మైనర్ కాబట్టి బెయిల్ కూడా ఇవ్వడం కుదరదని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఒక చిన్న మైనర్ బాలిక డబ్బుతో పాపమును చేయాలని ఆలోచించి ఒక స్త్రీకి డ్రగ్స్ ఇచ్చి, మొత్తం మంది ఇచ్చి తన కోరికను తీర్చుకోవడానికి చూశాడు. ఈరోజు అదే పాపం అతని వెంట వెళ్తుంది. మనం అనుకోవచ్చు, నాకు డబ్బు ఉంది, అన్నీ మేనేజ్ చేశారు. అన్నీ మేనేజ్ చేయలేమండి. అన్నీ మేనేజ్ చేయలేం. నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రం అన్నీ మేనేజ్ అవ్వవు. లోకము పాపం వెంట పరిగెడుతుందండి. దాని అర్థం ఏంటో తెలుసా? లోకము దేని వెంట? అందరూ చెప్పండి. దేని వెంట పరిగెడుతుంది? పాపమ్మ వెంట. మొన్న ఈ ఏసీ వైరింగ్ చేయడానికి ఓములు గారు వచ్చారు మా దగ్గరికి. ఆయన చెప్తున్నాడు ఒక సాక్ష్యం. పెళ్ళవన కుర్రోడు పెళ్ళైన ఆవిడ్ని, ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిని తీసుకెళ్ళిపోడంట. ఎంత దరిద్రం ఉండేది. మళ్ళీ బాప్టిజం కూడా తీసుకున్నాడు దరిద్రుడు. పిల్లల తల్లి ఆ పెద్ద పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు. ఇక్కడే మనూరే, దూరం కాదండి, మనూరే. అంటే పాపం వాడు వెనకాల పరిగెడుతున్నాడు. పాపం పట్టుకుంటుంది. ఈరోజు దొరకపోవచ్చు, రేపొద్దుటైనా దొరుకుతుంది. పోలీస్ ట్రీట్మెంట్ తగిలేటప్పటికప్పుడు అసలు తెలియదు. అంతవరకు పాపం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మరి ప్రతివాడికి పాపం చేసేటప్పుడు పాపమును బట్టి అతిశయిస్తుంటాడు. నేను ఎంత బాగా చేశాను రా, పలానా వాళ్ళు ఎలాగరా అని చెప్తుంటాడు. కానీ వాస్తవం వచ్చేటప్పటికి ఎక్కడైనా లీకేజ్ అయిందా కొంప కొల్లేరైపోద్ది. పాపము నీ వెంట వస్తుందేమో చూసుకో. ఆయన వెంట వెళ్ళాలి. ఎవరు వెంట వెళ్ళాలి? ఈరోజు యేసు ప్రభు వెంట వెళ్ళినప్పుడు కొంతమంది త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతుల పైకి చెప్పండి. మొట్టమొదటిగా యేసు ప్రభు వెంట వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ నేను చెప్పే మొట్టమొదటి పాయింట్లో గుడ్డివారు ఎవరండి? చెప్పండి అందరూ. నా వైపు చూడండి అందరూ ఒకసారి. మీరు గుడ్డోళ్ళ, మంచి కళ్ళు ఉన్నవాళ్ళ, గుడ్డోళ్ళ? ఏమా ఆ తల్లిగారు అంటున్నారు కళ్ళున్నా. కొంతమంది కళ్ళున్నా లేనట్టే. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఇది సారా ప్యాకెట్ మీద సారా తాగితే క్యాన్సర్ వస్తూ ఉంటుంది, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. కానీ తాగుతున్నాడు ఏం లేదు. కానీ యేసు ప్రభు వెంట వెళ్ళిన వాళ్ళు ఎవర్రా అంటే ఇక్కడ ఇద్దరు గుడ్డోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎవరైనా గుడ్డోళ్ళని పెంచుకుంటారా అమ్మా? గుడ్డోళ్ళు పెంచుకోరా? ఏ అమ్మా?
చెప్పండి, గుడ్డోళ్ళు ఎందుకు పెంచుకోరు? అది వాళ్ళకేం ఉపయోగపడదు. బాత్రూమ్ ఎక్కడుందంటే మీరు తీసుకెళ్ళాలి. మీరు బస్సుల్లో గట్టా గుడ్డోలు ఎక్కినవాడు ఆడ వెనకాల ఇంకోటి ఉంటాడు, ఆడికి అన్నీ కనపడతాయి. ఆడికి ఫ్రీ టికెటే, వీళ్ళకి ఫ్రీ టికెటే. గుడ్డోడు వాళ్ళు ఉపయోగం ఎవరికి చెప్పండి? కానీ ఇద్దరు గుడ్డోళ్ళు మేము యేసయ్య వెంట వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు వెంట? కళ్ళు ఉన్న వాళ్ళు యేసుప్రభు వెనకాల రావట్లేదు. అది బాధ ఈరోజు. కళ్ళు ఉన్నవాళ్ళు. నీకు 2 కళ్ళు ఎందుకు ఇచ్చారు తెలుసు? దేవుని వెంట వెళ్ళడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ఆయన వెంట వెళ్ళాలి. గుడ్డోళ్ళు ఇద్దరు. చదవండి వచ్చును. యేసు వెళ్ళిపోతున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు యేసుప్రభు వారు. ఎంతండి? 2 గుడ్డోళ్ళు ఆయన వెంట ఉన్న చూడండి. ఎలా వెంబడించి ఉంటారంటారు? వెంట ఎలా వెళ్ళి ఉంటారంటారు? వాళ్ళకి సౌండ్ ఎఫెక్ట్ తెలుసు. ఏ ఎఫెక్ట్? వాళ్ళకి సౌండ్, కళ్ళు అంటే కనపడవు కానీ సౌండ్ చాలా బ్రైట్గా ఉంటుంది. వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఏదైనా సరే. నేను ఒకసారి గుడ్డతన్ని టెస్ట్ చేశాను. నేను ఒక పేపర్ని ఇలాగెలా అంటాను, సౌండ్ చేస్తాను, అది ఎంతో చెప్పాలని అడిగాను. టక్కని చెప్పాడండి. 100 రూపాయలు ముట్టిన మీరు ఇలాగెలాగంటే దాని సౌండ్ పెట్టి ఇది 100 అని చెప్పేస్తాడు. అంత గ్రాస్పింగ్ పవర్ చెవుకుంటుంది. యేసుప్రభు వెళ్ళిపోతున్నాడని తెలిసిందంటే ఆ చప్పుడు బట్టి యేసుప్రభు వెనకాల కళ్ళున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వెళ్తున్నారు? కళ్ళు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? చదవండి. దావీదు కుమారుడా మమ్మను కరుణించమని చెప్పగానే, చదవండి, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత వచ్చిరి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, గుడ్డోళ్ళు చూసి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళగానే వీళ్ళు అన్నమాట విన్నారు యేసుప్రభు వారు. నేను స్వస్థపరచగలనని, కళ్ళు ఇవ్వగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏదైనా సరే ఫస్ట్ ప్రార్థించేటప్పుడు నమ్మాలి. ఏం చేయాలి? ప్రార్థించినప్పుడు నమ్మండి. దేవుడి కార్యం చేయగలడు. దేవుడు నాకు ఇది ఇవ్వగలడు. ఒక అబ్బాయితో అలాగంటే అన్నాడు, ఏమండి విశ్వాసంగా ప్రార్థన ఏమైనా ఇస్తాడా? ఇస్తాడు. ఏమైనా ఇస్తాడన్న. అప్పుడు ఆ అబ్బాయి ప్రార్థన చేశాడు. మరుసటి దేవుడిని నేను ప్రార్థన చేసిన అడిగాను కానీ దేవుడు ఇవ్వలేదు. ఏం అడిగావని అడిగాను. నాకు రాత్రి వాటర్ బాటిల్ అడిగానంటే దేవుడు నాకు ఏం చేయలేదు, ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడు? సారా ఎవరు తయారు చేస్తారు? మనుషులు తయారు చేస్తారు. అది మనకు మత్తు ఎక్కడానికి చేస్తారు. అది మీకు మత్తు ఇంజక్షన్ చేశారు ఎప్పుడైనా? మత్తు ఇంజక్షన్ ఎవరికి తెలియదా? ఎందుకు చేస్తారు మత్తు ఇంజక్షన్? ఆ మత్తు అదేంటి తెలుసా మీకు? అది స్పిరిట్. అదొక సారా. అది తెలుసా మీకు? అది స్పిరిట్. అది ఎలా వస్తుంది తెలుసా? చెరుకు పిప్పి తీస్తారు కదా, చెరుకు పిప్పిలో నుండి ఆ మొలాసిస్ అనేది వస్తుంది. ఆ మొలాసిస్ని వేడి చేసి స్పిరిట్ కింద తీస్తారు. ఆ స్పిరిట్నే పంపిస్తారు అన్నిటికి. మీరు ఎప్పుడైనా పళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ పన్నుకి ట్రీట్మెంట్ చేయడం ఏ చేయనా నిప్పు రాకుండా అదే పెడతాడు. స్పిరిట్ అంటారు దాన్ని. మత్తు. లోకమంత మత్తుగానే ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు చదవండి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మాలి. ప్రార్థన చేసేటో ప్రభు ఇది చేయగలమని మీరు ఏం చేయాలి? నాకు బాప్తిసం లేదు ప్రభా, నాకు బాప్తిసం ప్రభు విశ్వాసంతో అడగండి, దేవుడు బాప్తిసం ఇస్తాడు. దేవునికి సంబంధించిన ఏదైనా మీరు అడగండి, విశ్వాసంతో అడగండి, దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం.
నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అడిగాను, ప్రార్థన చేయమని. మాకు ఒక మందిరం ఉందండి, మాకు ఏసీ కావాలని ప్రార్థన చేయండి. నమ్మకం, నాకు విశ్వాసం ఉంది, దేవుడు ఆ కార్యమును చేయగలడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అడుగుడి నమ్ము ప్రతివానికి అన్నాడు. నమ్మితే ఈ కార్యం చేయగలవా అని అడిగాడు. మీరు నమ్ముతున్నారా? ఈరోజు మీరు అందరూ నమ్మకం కావాలి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటే ఏం కావాలి? నమ్మకం. చదవండి. వారు చెప్పిరి ముట్టి. చూడండి, దేవుడు ఏమన్నాడంటే వారి కన్నులను ముట్టి. ఇక్కడ స్వస్థత జరగాలంటే, అద్భుతం జరగాలంటే స్వస్థత చేసేవాడికి నమ్మకం ఉండాలి, క్రింద అది పొందుకునేవాడికి కూడా ఏముండాలి? విశ్వాసం, నమ్మకం. ఈ రెండు ఉండాలి. నువ్వు నమ్ముతున్నావంటే నీ నమ్మకం చొప్పున నీకెంత నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టే దేవుడి కార్యం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు యేసు ప్రభు వెంట వెళ్ళారు. నేను పొద్దుటి నుంచి కూడా ఈ వచనం చదివినప్పుడు అసలు గుడ్డోళ్ళు ఆయన వెంట అలాగే వెళ్ళారు. కళ్ళు ఉన్న వాళ్ళు రాత్రిపూట ప్రార్థనకు రమ్మంటే కరెంటు పోతే రారు, వర్షం పడితే ఎక్కడ కరెంట్ లేదండి, చెమ్మ చీకటండి బాబు. ఏమిటి ప్రార్థన చెమ్మ చీకట. మా చిన్నప్పుడు ఊర్లో ఎక్కడైనా ఏదైనా సినిమా వేస్తున్నారంటే కరెంటు ఇంటిదే. అప్పుడు కరెంటు ఉందండి. అప్పుడు ఇలా స్ట్రీట్ లైట్లు లేవు. ఆ కర్ర పట్టుకొని టకా కొట్టుకుంటే వెళ్ళిపోయేవారు. దేనికి? మరి అప్పుడు చీకటి ఏం చేయలేదు? అప్పుడు చీకటి లేదా? ఉందా లేదా? ఉంది. ప్రతి మనిషి చీకటిలో వెళతాడు తప్ప దేవుడైన వెలుగులోనికి రాలేడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక గుడ్డివాడు చీకటిలో ఉండి యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ గుడ్డివాడు కన్నులు తెరిచి దేవుడు వెలుగుమయంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభు అంటే ఎవరు వెళ్తున్నారంటే గుడ్డోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యేసుప్రభు అంటే వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఒకడు అడిగాడు, నువ్వు యేసుప్రభుని చూసావా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు యేసుప్రభుని చూసావా అన్నాడు. చూడలేదు. యా అన్నాడు. నాకు కనపడలేదని చూడలేదు, నాకు కనిపించలేదు, చూడలేదు అన్నాడు. మరి ఎలా నమ్మావు అన్నాడు. చూడకుండా యేసుప్రభు ఉన్నాడని నేను ఏం చేశాను? నమ్మాను. విశ్వాసం నా నమ్మకం. నేను చూస్తే నమ్మేస్తానన్నాడు. ఏటట? నేను చూస్తే నమ్మేస్తాను. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది అనుకోండి, మీకు చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళేది ఒక అద్భుతం జరిగింది అనుకోండి, అది ఎవడ నమ్మించాల్సిన పని ఉందా? నమ్మించాల్సిన పని లేదు. అక్కడ నమ్మకం ఉన్న దగ్గర నమ్మించాల్సిన పని లేదు. మీరు వెళ్తుంటే ఒక 1000 రూపాయలు దొరికింది అనుకోండి, ఒక 10 లక్షలు దొరికాయి అనుకోండి, ఏమంటారు? ప్రార్థనకి వెళ్ళొచ్చాను దేవుడు అంటారా? ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఆ అద్భుతాన్ని చూసి నమ్మేవాడు కొంతసేపు, అద్భుతం జరిగినంతసేపు నమ్ముతాడు. అద్భుతం జరగకపోతే నమ్మడు. యేసు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మిక ఉంచు, దేవుడిది చేయగలడని. అపనమ్మకం ఉంచొద్దు. గుడ్డి వాళ్ళను వెలుగుమయంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. వారు గుడ్డివారు యేసుప్రభు వెంట వెళితే వారిని ఎలా చేశాడు దేవుడు? అమ్మా ఎలా చేశాడు? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలో షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నావా అని అడగండి. నిద్ర వచ్చేస్తుంది, ఏసీ ఎత్తుంటే కొంతమందికి నిద్ర వచ్చేస్తుందా? ఏసీ చల్లగా వస్తున్నట్టు ఉంది మీకు. అంటే ఏసీ ఆపితే 7 గంటలు మీకు కదా. దేవునికి స్తోత్రం. గుడ్డి వాడిని వెలిగించడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన వెంట వెడితే గుడ్డితనములో చీకట్లో ఉన్న మనకు వెలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 51 వచనం.
ఇంకొకటి యేసుప్రభు వెంట వెళుతున్నప్పుడు 14:51 మార్క్స్ వార్త 14:51 51. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్తున్న చాలండి. ఆయన వెంట దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యవనస్తులు దేవుడి గుడికి వస్తారా? ఎందుకు రారు? యవనస్తులు ఎందుకు గుడికి రాలేరు? యవనస్తులు లోకం ఆకర్షించింది. ఒక యవ్వన పడుచువాడట తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దిగంబర స్వభావంతో ఉన్నవాడు యేసు ప్రభుని వెంబడించేటప్పుడు వాడు ఒంటి మీదకి వస్త్రం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక గుడ్డి వాళ్ళకి దేవుడు వెలిగించాడు, వాడిని వెలిగించి చూపినిచ్చాడు. రెండవది, దిగంబరత్వంలో ఉన్న వాడికి వస్త్రము ఇచ్చి ఆయన వెంట తిప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగంబరత్వం, ఒంటి మీద సరైన వస్త్రాలు లేనోళ్ళు ఎవరు అని అంటే 2 రకాల కనిపిస్తారు. ఒకటి వేశ్యలు, 2 సినిమాగ్రఫీలో ఉన్నవారు. వీళ్ళిద్దరికీ కూడా వస్త్రాలు సరైన రీతిలో ఉండవు. మీరు అన్నీ చూసుకే, మీరు ఏం చేయండి, ఎక్కడ చూడండి, ఈరోజున కంటెంట్స్ కానీ యూట్యూబ్ కంటెంట్స్ అన్నింటిలో కూడా ఇవే ఉంటాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు మనకు రక్షణ వస్త్రం ఇచ్చి మనందరిని రక్షించాలని నీకు ఒక వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నతమైన వాడుగా తీర్చిదిద్దాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెంట వెళితే దిగంబరత్వంలో ఉన్నటువంటి వాడు ఎలా మారిపోతాడో తెలుసా? వస్త్రాలు వేసుకుని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒకటి దెయ్యం పట్టిందండి. ఏం పట్టింది? దెయ్యం పట్టి వాడి ఒంటి మీద వస్త్రాలు లేవు. రాళ్ళ పట్టుకుని ఒళ్ళు నిండా ఆడికాడి గాయపరుచుకునేవాడు. యేసు ప్రభు వచ్చి వాడిని స్వస్థపరిచినప్పుడు వాడు స్వస్థత పొంది యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? అందరికి ఆశ్చర్యం. ఈడు సమాధిలో తిరిగేవాడు కదా, వీడికి వస్త్రాలు లేకుండా ఉండేవాడు కదా, దిగంబరిగా ఉండేవాడు కదా, వీడికి ఎలా వచ్చేసింది ఇంత భక్తి అంటే? వాడు చెప్తున్నాడు, యేసు ప్రభు నాలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిలో పాపమనే దెయ్యం, లోకమనే దెయ్యం ఉన్నప్పుడు వాడు దిగంబరత్వంగానే ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వెంట వారు వెళితే నీకు వస్త్రాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తే అక్కడ బుద్ధి లేని కన్యకల స్టోరీలో అక్కడ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ కింద అంతా రాయబడి ఉంటుంది. 8వ 25:9 వచ్చను. పెండ్లి వస్త్రాలతో సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. దానికి స్తోత్రం చెప్పండి. పెండ్లి విందుకు వస్త్రం లేకుండా వస్తే వెళ్ళడానికి యోగ్యత లేదు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీకు వస్త్రములు ధరింపచేసి ఒకరోజు నేను ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? ఆ యొక్క పెండ్లి విందుకు మమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పెండ్లి విందు ఈ లోకమే. కానీ ఈ లోకమునకు ఆయన 1000 ఏళ్ల పరిపాలన జరిగేటప్పుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఒక సూచనగా ఇది చెప్పాడు. ఈరోజు నీకు వస్త్రం అనేది దేనికోసం? రక్షణ వస్త్రం. ఏ వస్త్రం? రక్షణ. అందరూ చెప్పండి. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసమే రక్షణ.
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఇంకా పొందలేని వాళ్ళు ఉన్నారు. బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. ఆయన దేవుడని మీ నోటితో ఒప్పుకోవాలి. లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది. గుడ్డివాడు ఆయన వెంట వెళ్ళాడు. దిగంబరత్వం నుండి వస్త్రం వేసుకున్నవాడు ఆయన వెంట వెళ్ళాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఒక దిగంబరత్వంలో నుండి వస్త్రాలు వేసుకున్న స్థితికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు లెపర్సీ వాళ్ళ మధ్య సేవ చేశాడండి. ఎవరి మధ్య? కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళ మధ్య సేవ చేశాడు. ఒక దేశంలో పుట్టి మరొక దేశం వెళ్ళి లెపర్సీ వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళందరికీ దేవుని సేవ చేశాడు. వాళ్ళని ఎలాగ చూడాలి, ఆ పుండ్లు ఎలా కడగాలి అన్నీ చెప్పి యేసుప్రభు గురించి బోధించినటువంటి వాడు. డామియన్ అని ఒక ఆయన చెప్తాడు, నేను ఇలాంటి కుష్ఠరోగులకి వస్త్రాలు ఇచ్చి రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందాలంటే బాప్తిసం తీసుకుంటానంటే ఎవడో ఒకటి ఎందుకులే అప్పుడే చాలా రోజులు ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలుసా? రక్షింపబడాలి, రక్షణ కావాలి నీకు. ఇంకోటి చూద్దాం, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. మూడవది లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. అందరూ బైబిల్ తీయగలిగిన వారు చూడండి. మరియు అందరితో ఇట్లనను. మా లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. తరువాత యోహానును వెంట పెట్టుకొని, చూడండి, ఆయన వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కారట. దేనికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అంటే ఎవరున్నారంటే ప్రార్థించేవారు ఉన్నారు. ఎవరున్నారు? ప్రార్థించేవారు, ప్రార్థనకు అర్హులు. యేసుప్రభు వెనకాల వెళ్తే యేసుప్రభు ఏమంటున్నాడు? మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. ఏం అంటాడు? ఆయన వెంట వెళ్ళేవారు ఎలా ఉంటారో తెలుసా? ప్రార్థన చేస్తారు. ఆయన లేకపోతే ప్రార్థన రాదు. యేసుప్రభు నీలో ఉంటే ప్రార్థన చేయాలనే మనస్తత్వం వస్తుంది, లేకపోతే రాదు. నీకు ప్రార్థించాలనే తత్వం, నీలో ప్రార్థనాత్మ కావాలంటే, నీలో ప్రార్థించే స్వభావం నీలో ఉండాలంటే యేసుప్రభు వెంట నువ్వు ఉండాలి. నీ వెంట యేసుప్రభు ఉన్నప్పుడు మాత్రమే నీకేమొస్తుంది? లోకం అనేది నీలో ఉందనుకోండి, నీకు ప్రార్థన రాదు. కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు, ఏమంటే ప్రార్థన చేయండి అంటే, నాకు రాదండి ప్రార్థన. మరి ఇంటి దగ్గర చేత ప్రార్థన? యేసుప్రభు ఫోటో ముందు కనిపించి, యేసుప్రభా నన్ను కాపాడు, అంతే. అంతేనా? అదే ప్రార్థన. కొంతమంది ఆ ఫోటో నుంచొని అయిపోయింది, ఇదా? ఇంతేనా ప్రార్థన? ఇంకా ప్రార్థన లేదా? ప్రార్థన రాదా? మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం ప్రార్థనలో. గంటల తడిబడి ప్రార్థించేవారు ఎలా ప్రార్థిస్తారు? వాళ్ళ మనస్సులో దేవుడు ఉండి వారి వెంట ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. యేసు ప్రభువారిని వెంట పెట్టుకుని ఎన్నిక వెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. కింద వచ్చి చదవండి. ఆయన ప్రార్థిస్తుంటే ఆయన ముఖ రూపము, ఈరోజు ప్రార్థన చేస్తే నీ ముఖ రూపము మారిపోవాలి. దానికి స్తోత్రం. అంత ప్రార్థన ఎక్కడ చేయగలవండి? మీ ముఖ రూపం మారక్కర్లా. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ఇంటి వాళ్ళందరూ మారిపోతే నీ ముఖ రూపం మారిపోయినట్టే. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వే ప్రార్థన చేయట్లేదు, ఇంకెలా అవుతుంది ముఖ రూపం? నీ ముఖ రూపం మారాలని నువ్వు ప్రార్థించాలి. అల్లాలు బాసేస్తారండి ప్రార్థన. ఈ మధ్య స్వస్థస్థాలకు తెగిపోతుంటారు జనం. ఎందుకు? అక్కడికి వెళ్ళి వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు అంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు రైటే, మరి
అంటే మన వీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పాం కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసేస్తే నాకు అన్నీ జరిగిపోతాయి. మరి నీ ప్రార్థన జీవితం ఏమైంది? నువ్వెప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావు? మనకి హన్నా తెలుసు. దేని గురించి ప్రార్థన చేసిందన్నా? అమ్మా, పిల్లల కోసం చేసింది. ఏ పరిస్థితిలో ప్రార్థన చేసి ఉంటుంది అమ్మా? హన్న ఏ పరిస్థితి గుడ్రాలుగా ఉంది అంటే పిల్లలు లేరు, అది నాకు తెలుసు. తన సహోదరుకు పిన్నెన్ని ఏం చేసి తెలుసా? ఆమె వైరం కలుగజేసి ఆమెను ఇబ్బంది కలుగజేస్తూ ఆమెను దూషిస్తూ ఉన్నప్పుడు ఆ దూషణకు ఆ ఇబ్బందికి ఏం చేసిందంటే అప్పుడు ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను. తోటికోళ్ళు ఎలా అంటుంది? భర్త ఏమన్నాడు? నీకు పిల్లలు లేకపోతే ఏంటి, నేను 100 మంది పిల్లలతో నేను సమానం కాదా అని భర్త కవర్ చేశాడు. ఒప్పుకోలే. కానీ ఏం చేసింది ఆవిడ? ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసి ఏం పొందుకుంది? ఆఖరికి ప్రార్థన చేస్తుంటే యాజకుడు చూసి ఏమంటున్నాడు? ఆమె పెదాలు కదుగుతున్నాయి తప్ప మనసులో ప్రార్థన చేస్తుంటే ఏలి అనుకున్నాడు, మత్తుగా ఏం తాగేసిందేమో అనుకున్నాడు. లేపాడు, హన్నా ఏం చేస్తున్నావు? నేను మత్తురాలను కాదు, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. యేసుప్రభు వెంట ఎందుకు వెళ్ళాలి? దేవుని వెంట ఎందుకు వెళ్ళాలంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముఖ రూపము మారిపోవాలి. దేనికి స్తోత్రం. ఆఖరికి ఒకే ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆఖరిది 5వది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎందుకు వెళ్ళారు ఆయన శిష్యులు? ఆ పై వచనం చదివితే ఒకడు వచ్చి అంటాడు, యేసుప్రభు నేను ఎక్కడికి వెళ్ళి నీతో వస్తానన్నాడు. పై వచనం చదవమ్మా. చూచి నన్ను వెంబడించుము చెప్పాను అని చెప్పగానే వాడు ఏం చేశాడు? వెంబడించాడా? వెంబడించలేదు. యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే మృతులను పాతి పెట్టుకుంటారు. మృత తుల్యమైన వాడు అలాగే ఉంటాడు. ఆడిని వదిలిపెట్టాయి. నువ్వు నీలో జీవం ఉంది కదా, జీవము కలిగిన నువ్వు ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభువుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించేవాడు ఎవడంటే చనిపోవాలి, లోకములో చనిపోయి క్రీస్తులో లేపబడి క్రీస్తులో జన్మిస్తే వాడు యేసు ప్రభుని వెంబడించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరు వెంబడిస్తారు తెలుసా? లోకాన్ని చంపాలి. ఏం చంపాలి చెప్పండి? లోకాన్ని చంపాలి. లోకంలో ఉన్న వాటిని చంపగలిగితే యేసు ప్రభు వెంట వెళ్ళొచ్చు. ఆయనకు శిష్యులు అవ్వాలి. ఎవరికి? యేసు ప్రభు శిష్యులు కావాలి. శిష్యుడు అంటే ఏంటి? ఆయన గురువు ఏం చెప్తే అది పాటించేవాడు గురువు, శిష్యుడు. కీబోర్డ్ నేర్చుకోవడం వెళ్ళినప్పుడు ఒక గురువు గారు ఒక క్లాస్ చెప్పారు. క్లాస్ చెప్తే అక్కడ నేర్చుకునేవాడు ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు? ఇలాగెలా కొడతాడు, బాగానే కొడుతున్నాడు. కొట్టి ఆ లైన్ తప్పిపోయింది. గురుగారు రే నువ్వు అపస్తుతి వాయిస్తున్నావు అంటే అన్నాడు, ఇదే కరెక్ట్ అండి అన్నాడు. ఎవరు? శిష్యుడు ఏమన్నాడు? నేను వాయించిదే అక్కడ గురుగారు అన్నవరే తప్పురా, నువ్వు నడక తప్పిపోయింది అంటే చూడండి మళ్ళీ కొడతాడు, మళ్ళీ అలా కొడుతున్నాడు. ఆ ఏలు పెట్టి దగ్గర బటన్ దగ్గర చిన్నదంతే శృతి మారిపోద్ది, మనకు వచ్చేసినట్టు ఉంటుంది. అప్పుడు అన్నాడు, ఒరే గురువు నేనా నువ్వు అని అడిగాడు. మీరే, నేను చెప్పినట్టు కొట్టు. అప్పుడు మార్చాడు. మనము దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే పరమ గురువైన యేసు ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు శిష్యుడిగా ఎలాగ ఉండాలి. ఆయన వెంట వెళ్ళాలంటే నువ్వు ఆయన శిష్యుడవు కావాలి. దేవునికి స్తోత్రం. లోకాసువార్త 7:9 మనం చూస్తే ఆయన వెంట ఎవరు వెళ్ళారో తెలుసా? లోకాసువార్త 7వ అధ్యాయం
9వ వచనం చేత అక్కడ ఉంటుంది, యేసు ప్రభువారి వెంట విని చిరిగి ఎంతమంది వచ్చారండి అక్కడ? ఎంతమంది వచ్చారు? గొప్ప జన సమూహం అంట. ఎంతండి? జన సమూహం అంటే లెక్కేలేము. మనల్ని ఇసుకెత్తే అంతమంది జనం ఎవరిని వెంబడిస్తున్నారు? మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, యేసుప్రభు గుడి లేని ఊరుందా? యేసుప్రభు లేనోడు ఉన్నాడా ఏ దేశంలోనైనా ఎక్కడైనా? ప్రతి చోట యేసుప్రభు నమ్ముకున్నవాడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన శిష్యులుగా మారిపోయినటువంటి వాడు ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుప్రభుని వెంబడించుటే, యేసుప్రభు వెంట వెళితే మనకు కలిగే ఆశీర్వాదాలు మనం చూసాం. లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది. లోకం ఈరోజు మనం అంచె దినాల్లో ఉన్న అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. యేసుప్రభు వెంట వెళ్ళాలని ఆయన మనల్ని విమోచించి రక్తము కాచి ప్రాణం పెట్టి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జన నా యొద్దకు రండి అని పిలిచాడు. ఆయన వెంట వెళితే పాపమును విమోచించి పరిశుద్ధుడిగా చేసి పరలోక వారసులు చేయడానికి యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఆయన వైపు చూడండి. లోకమే ఆయన వెంట వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు నేను ఎవరి వెంట వెళ్ళాలి? దేవుని వెంట వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అట్రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందులో లేచి నిలబడదాం. మరి ఆపేమా? అందులో లేచి నిలబడదాం.